సిద్ధు గారు, యాహ్! మీరు జర్నలిస్ట్, అవును. రైట్ వింగ్, హార్డ్ కోర్‌గా మారడానికి కారణాలేంటి? నా స్కూలింగ్ అనుకోవచ్చండి. నా స్కూలింగ్ వచ్చేసి శిశు మందిర్ స్కూల్‌లో చదువుకున్నాను. శ్రీ ఓకే. సరస్వతి శిశు మందిర్. సో, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ శ్రీ సరస్వతి శిశు మందిర్. సో, హ్మ్. ఇలాంటి స్కూల్స్ అన్నవి చాలానే ఉన్నాయి. సో, శిశు మందిర్ అనేసరికి మీకు ఈజీగా ఇంకా దాని గురించి ఇంకా బ్యాక్ స్టెప్ వేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. రీచెక్ అన్నది ఉండదు. ఓకే. పక్కా రైట్ వింగ్ కట్టర్ ఇక్కడ తయారవుతారనమాట. సో, అలా నా స్కూలింగ్ నుంచి బీజం పడింది. సో, అలా నేను మీడియాలోకి రావడము, దాని తర్వాత హిందూయిజం గురించి ఫైట్ చేయడము ఇవన్నీ. సిద్ధు గారు, లవ్ జిహాద్ కేసెస్ చాలా జరుగుతున్నాయి మన దేశంలో అవును. మీకు తెలుసు. ఈ లవ్ జిహాద్ కేసెస్ జరగడం వేరే, దాన్ని ఆపడానికి మన ప్రయత్నాలు వేరే. మీరు ఏకంగా ఆ లవ్ జిహాద్ కేసెస్ కోసం అంటే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ జిహాద్ మ్యారేజ్‌లు నేను అవును. చెప్పేది. వాళ్ళ మొత్తం డాటాను సేకరించి, ఫోటోలు సేకరించి మీరు వాళ్ళకు షేర్ చేసేస్తున్నారు. దీనివల్ల మీకేమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? ప్రాబ్లమ్స్ అంటూ ఏముండవండి. ఇక్కడ 2 రకాలుగా ఉంటది. ఒకటి మనం డైరెక్ట్‌గా వాళ్ళతో వెళ్లి మాట్లాడుతున్నామా? లేకపోతే వెనకాల నుంచి దీన్ని తీసుకొనొస్తున్నామా అనేసి. సో, ఓకే. డైరెక్ట్‌గా ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడడం థర్డ్ పర్సన్స్ ఎవరైనా వెళ్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అంటే అప్పటి వరకు నార్మల్‌గా మాట్లాడినా మీ సొంత ఫ్యామిలీ మెంబర్ కూడా దాని తర్వాత ఏంటంటే వాళ్ళకు ఈ ఏవైతే అడ్వకేట్స్ మాట్లాడే భాష ఉంటది గదా! సో, యెస్. లా లాంగ్వేజ్. యెస్. ఆ లా లాంగ్వేజ్ అనేది ఈజీగా వచ్చేస్తది. మీరిప్పుడు ఈ మొన్న ఒక సినిమా వచ్చింది. 'కేరళ స్టోరీ'. 'కేరళ స్టోరీ'. హ్మ్. 'కేరళ స్టోరీలో' అప్పటిదాకా ఒక హిందూయిజాన్ని నమ్ముకున్న అమ్మాయి, లేకపోతే కమ్యూనిస్ట్ సిద్ధాంతాల ప్రకారం నడిచిన అమ్మాయి, లేకపోతే ఒక సెక్యులర్‌గా ఉన్న ఒక అమ్మాయి, దాని తర్వాత లేదు మీ దేవుళ్ళందరూ ఫేకు, మాకు మా హ్మ్. ఫ్రెండ్స్ చెప్పారు. సో, అసలు హిందూ దేవుళ్ళే దేవుళ్ళు కాదు అన్నట్టు మాట్లాడతారు గదా! అలా మీరు థర్డ్ పర్సన్స్ మీరొచ్చి మమ్మల్ని కౌన్సెలింగ్ ఇచ్చేదేంది? మీ పైన ఇలాంటి సెక్షన్స్ ప్రకారం మేము కేస్ వేస్తామనేసి సొంత ఫ్యామిలీల పైన ఇలాంటి కేసెస్ వేసిన వాళ్ళున్నారు. సొంత ఓకే. ఫ్యామిలీకి సంబంధించిన ఓకే. ఇప్పుడు ఒక అన్న ఒక చెల్లికి చెప్పొచ్చు. బేటా ఫలానా పెళ్లి మాకిష్టం లేదు. హ్మ్. అతనిది వేరే మతము అనేసి. బట్ యెస్. మీ మామయ్య ఇప్పుడు ఇదైతే రక్తం. యెస్. ఓకే. బట్ మీ మామయ్య, మీ చిన్నాన్న వాళ్ళు కొంచెం దూరం మనకు. మన ఇంట్లో వాళ్ళు ఉండరు గాబట్టి దూరం. సో, అలాంటి వాళ్ళొచ్చి టచ్ చేయాలని ఆ సబ్జెక్ట్‌ని టచ్ చేయాలని చూసినా కూడా వాళ్ళ పైన కేసులు వేసేస్తాము అనేసి అలాంటి చాలా కేసెస్ వచ్చాయి మాకు. సో, మాకంటే అంటే ఇంకా అందులో భయపడే ప్రసక్తే లేదండి. ఎందుకంటే ఒకటి ఈరోజు మనం ఇగ బయటున్న అమ్మాయిల్ని సేవ్ చేసుకుంటే రేపటి రోజు మా అమ్మాయిలు కూడా సేఫ్ అవుతారు. మా ఓకే. ఇంట్లో అక్క చెల్లెలున్నారు. మా ఇంట్లో అన్నయ్య వాళ్ళ కూతుళ్ళున్నారు. మా ఇంట్లో ఇంకా మా రిలేటివ్స్ ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా ఇలాంటి మేము చేస్తుంటేనే వాళ్ళు కూడా సేఫ్ అవుతారు గదా! రేపటి రోజు నేను మళ్ళీ మా ఇంటికి వెళ్లి నేను చెప్పాల్సిన అవసరం రాదు మాకు. అంటే మీ భావజాలం మొత్తం రైట్ వింగ్ భావజాలమే కనిపిస్తుంది నాకు. యెస్. సో, మీరు అనేక సంస్థలలో పనిచేశారు. మీడియా సంస్థలు. మీడియా సంస్థలలో. చేశానండి. ఒక 4, 5 ఛానల్స్‌లో అనేక చేశాను. సంస్థల్లో పనిచేశారు. అనేక సంస్థలు మారారు. ఇదంతా రైట్ వింగ్ థాట్స్ అనుకోవాలా? దానివల్లనే అనుకోవాలా? నాకు నచ్చిన సంస్థలో నేను వర్క్ చేశా. రైట్ వింగ్ థాట్స్ అనేసైతే ఇందులో ఏం లేదు. ఓకే. కాకపోతే మనం మీడియాలోకొచ్చిన తర్వాత ఒక రకంగా మనం ఒక సెక్యులర్‌గా ఉండాలి అని, ఆహ్, మైనారిటీస్ గురించి ఏం మాట్లాడొద్దు అని, హ్మ్. లేకపోతే కొన్ని మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలనేసి మీడియాలో ఇలాంటి లాంగ్వేజెస్ చాలా యెస్. యెస్. ఉంటాయన్నమాట. హ్మ్. బట్ దరిద్రం ఏంటంటే మీడియాలోనే ఉంటూ మెజారిటీస్ పైన జరిగే దాడుల్ని మనం చూపట్లేకపోతున్నాము. హ్మ్. సో, చూపెట్టకుండా కేవలం మైనారిటీస్ పైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయనేసి కొన్ని దశకాల నుంచి అంటే ఇప్పుడు 75 ఇయర్స్ యెస్. మనం యెస్. జరుపుకుంటున్నాం గదా! అవును. సో, ఇన్ని సంవత్సరాలు కేవలం మెజారిటీ పైన జరిగిన దాడుల్ని చూపెట్టకుండా, కేవలం మైనారిటీస్ పైన జరిగే దాడుల్ని వీటిని మాత్రం చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు గోధ్రా. యెస్. గోధ్రాలో అసలేం జరిగింది? కొంతమంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, కరసేవకులు ట్రైన్‌లో వెళ్తుంటే ఆ ట్రైన్ బోగీని మొత్తం కాల్చేశారు. అవును. బట్ మీడియాలో అండ్ సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అయిందేంటి? అక్కడ గోధ్రాలో ముస్లింల పైన దాడులు జరిగాయి. అవునవును. ముస్లింల పైన దాడులు జరిపి అక్కడ ముస్లిమ్స్‌ని చంపేశారు అనేసి సజీవ మాత్రమే దహనం ప్రొజెక్ట్ అయింది. చేశారు. బట్ అవును. ఆ భోగి గురించి, ఆ భోగిలో చనిపోయిన ఇప్పుడు అదే గోదా సంబంధించిన విషయాలు మనం మాట్లాడితే అక్కడ బిల్కిస్ బానో గురించో, లేకపోతే అవును. ఇంకెవరో ముస్లిం పేర్లు ఇవన్నీ మనకు గుర్తుంటాయి కానీ, ఆ గోధ్రాలో ఎవరైతే చనిపోయారో, ఆ ట్రైన్‌లో ఎవరినైతే సజీవ దహనం చేశారో, మీరెప్పుడన్నా వేడిగున్న వాటర్‌ని ఇప్పుడు మనం వేడి చేస్తాం. బాయిల్ అవును. చేస్తుంటాం చాయ్ యెస్. చేయడానికి. యెస్. యెస్. బబుల్స్ కంటైనర్‌ని వస్తాయి. ఎప్పుడన్నా పట్టుకున్నారా మీరు? అవునవును. అవును. ఎలా ఉంటది? పట్టలేము. వేడిగుంటది. పట్టుకోలేం వేడిగుంటదా? గదా! పాసిబుల్ అలాంటిది గాదు. చుట్టూ ఇనుప కంటైనర్, యెస్. రైల్వే బోగి. అవును. అందులో లోపల మనుషులు హ్మ్. వాళ్ళు గుడ్లలాగా వాళ్ళిలా ఉడికిపోతున్నారనమాట. ఎలా అవును. ఉంటది? అంత జరిగినా కూడా మీడియా దాన్ని చూపెట్టలేదు. సో, ఇలాంటి సంఘటనలనేది మీడియా దాచిపెట్టింది కాబట్టి రైట్ వింగ్ సైడ్ రావటము అండ్
ఇలాంటి వాయిస్ లిఫ్ట్ చేయడం అన్నది మేము చేస్తున్నాము. ఓకే. ఇప్పుడు మళ్ళీ లవ్ జిహాద్ కేసుకి వస్తే ఈ లవ్ జిహాద్ ఏమైనా ఆర్గనైజేషన్ పెట్టారా ఏంటి? లేదండి, దీని గురించి ఆర్గనైజేషన్స్ అంటూ మనం ఎలాంటిది ఏం స్టార్ట్ చేయలేదు. ఓకే. కాకపోతే నా బాధ్యతగా అంటే మీకు ఇంతకుముందే చెప్పాను నేను. సో నాకు కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నాకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. సో వాళ్ళు చాలా చిన్న అమ్మాయిలు. సో వాళ్ళకు రేపటి రోజు ఇలా జరగొద్దు అంటే నేను బయట ఇలాంటి వాళ్ళని కాపాడుకోవాలన్నమాట. మనం అవును. ఎన్నో కేసెస్ చూస్తున్నాము. అవును. శ్రద్ధా వాకర్ కేసు యెస్. యెస్. చూసుకున్నా, యెస్. లేకపోతే ఎగ్జాక్ట్‌లీ. ఇంకా ముంబైలో జరిగిన కేసు తీసుకున్నా, లేకపోతే ఢిల్లీలో ఒక ఫోటోగ్రాఫర్, ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని అప్పటిదాకా ఫోటోగ్రఫీ మోడలింగ్ కోసం ఫోటోస్ దించేవాడనమాట. సో అవును. ఆ అమ్మాయి ఏజ్‌లో ఇతనికన్నా పెద్దది. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయికి ఇతను ప్రపోజ్ చేయడం జరిగింది. ఆమె నో అని చెప్పేయడంతోనే ఆ అమ్మాయిని కట్ చేసి సూట్ కేస్‌లో పెట్టేసి అక్కడ ఏదైతే రివర్ ఉంటుందో ఢిల్లీలో పైనుంచి పడేశాడు. దాని తర్వాత దొరికిపోయాడనమాట. అవునవును. సో ఇలాంటి కేసెస్ ఎన్నో చూస్తున్నాము. మన ఫ్యామిలీని సేవ్ చేసుకోవాలి అంటే మన ఫ్యామిలీతో పాటు బయట సమాజం కూడా మా ఫ్యామిలీయే. సో మా దాకా వచ్చిన ఏ కేసుని మేము వదలము. అది ఎంతటి కేసు అయినా కూడా. హ్మ్. మాకు చాలా కాల్స్ వస్తుంటాయి లవ్ జిహాద్ గురించి. అన్న మా చెల్లి ఫలానా ఇలా ట్రాప్‌లో బంధించబడింది అని, లేకపోతే మా కూతురు అనేసి. సో నేను హిందూ జనశక్తి, శివశక్తి. సో మేమందరం ఏంటంటే ఇలాంటి కేసెస్‌ని ఛాలెంజింగ్‌గా తీసుకుంటాము. అక్కడ అమ్మాయిని కాపాడితే మాకు వచ్చేదేం లేదు. హ్మ్. పైపెచ్చు కేసెస్ అవును. ఇలాంటివన్నీ ఇంకా జరుగుతాయి ప్రాబ్లమ్సే కానీ మీకు. ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మాకు రాబడి అన్నది ఇందులో ఉండదు. యాహ్! కానీ యాహ్! ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ మనకేదైతే చూపెట్టారో, సో రాణా ప్రతాప్ మనకేదైతే చెప్పారో, హ్మ్. గురు గోవింద్ సింగ్, గురు యెస్. నానక్ గురు తేజ్ ఎవరైతే బహదూర్. వాళ్ళ బాటలో మేము నడుస్తున్నామో అంటే మనం ఫైట్ చేయాలి. మన ధర్మం గురించి ఫైట్ చేయాలి. ఈరోజు ఇక్కడ మనము మైనారిటీస్ అయిపోతే ఎలా ఉంటుంది అన్నదానికి మెయిన్‌గా ఎగ్జాంపుల్ వచ్చేసి పక్కనున్న బంగ్లాదేశ్. యెస్. బంగ్లాదేశ్‌లో ఎగ్జాక్ట్‌లీ. మైనారిటీస్ అయిపోయినారు కాబట్టి ఈరోజు కుక్క చావు తింటున్నారు వాళ్ళు. అక్కడ సంబంధించిన సాధువుల పైన అటాక్స్ జరుగుతున్నాయి. అక్కడ గుళ్ళ ఎవరైతే పైన. వాయిస్ రేస్ చేస్తున్నారో వాళ్ళపైన అటాక్ జరుగుతున్నాయి. కొన్ని వీడియోస్ నేను ఇప్పటికీ సేవ్ చేసుకొని పెట్టుకున్నా. వాళ్ళు ర్యాలీలుగా వెళ్తూ కనిపించిన గుళ్ళను వాళ్ళు కూల్చేస్తున్నారు. అవునవునవును. సో ఇలాంటివన్నీ భారతదేశంలో పునరావృతం కావద్దంటే తల్లుల్ని మనం రక్షించుకోవాలి. ఆ ఒక చెల్లిని రక్షించాలనుకోండి, ఆమె రేపటి రోజు జిజియాబాయిలాగా మారొచ్చు. యెస్. ఆమెకు సంబంధించిన ఫ్యామిలీ ఏదైనా ఉంటే వాళ్ళు ధర్మం గురించి ఫైట్ చేయొచ్చు. ధర్మం గురించి ఫైట్ చేయడం అంటే వేరే మతాల్ని ఏదో అనడం కాదు. సో వేరే మతాల్ని రెస్పెక్ట్ చేస్తూ మన మతాన్ని మనం కాపాడుకోవాలి. గౌరవించుకోవడం. కాపాడుకోవడం కూడా ఇంపార్టెంటే. కాపాడుకోవడం. యెస్. 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 కాపాడుకోవాలి కంపల్సరీ.